దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించిన విధానం బట్టి ముందుగా దేవాది దేవుడికి క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అన్న ఉద్దేశం మనందరికీ ఎరుగుదము. స్నేహితుల దినోత్సవం అని ప్రపంచం అంతా కూడా ఈ రోజున జరుపుకున్న విధానం. స్నేహితుడు అన్న మాట అర్థం తెలియకుండా కూడా చాలా మంది స్నేహితుల దినోత్సవం లేదా స్నేహితులు కలిగి ఉంటారు. అసలు స్నేహితుడు అన్నవాడు ఎలా ఉంటాడు? అసలు స్నేహం అంటే ఏంటి? ఏది స్నేహం అని మనం అనుకోగలం అన్న ఉద్దేశాన్ని ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. గతంలో 2025 ఆగస్టులో నిజమైన స్నేహితులు అంటే ఏంటో యూట్యూబ్లో ఉన్న వీడియో. ఇది సెకండ్ వీడియో మనము ప్రారంభించి స్నేహం గురించి. ఇది రెండో వీడియో. మొదటి వీడియో కూడా మీరు చూడండి. తర్వాత ఆ వీడియోకి ఈ వీడియోకి కొన్ని వ్యత్యాసాలు కనబడతాయి. అదొక రకమైన స్నేహితుడు ఎలా ఉంటాడో ఉదాహరణలతో చెప్పాను. అప్పుడు ఈరోజు నిజమైన స్నేహము లక్షణాలు తెలుసుకుంటాం మనం. ఎవరు నాకు నిజమైన ఫ్రెండ్, ఎవరు నాకు నిజమైన స్నేహితుడు, అసలు ఈ లోకంలో నిజమైన స్నేహితుడు ఎవరు అని చివరిగా ముగింపు చూస్తాం. నిజమైన స్నేహితుడు ఎవరు? కాబట్టి ఈ రోజున స్నేహము అనగానే ఇద్దరు కలిసి తిరిగితే స్నేహం కాదు, పొరపాటు. చాలా మంది అలాగే అనుకుంటారు. వాళ్ళిద్దరూ తిరిగేస్తుంటారా? స్నేహం కాదు అది. ఇద్దరు కలిసి తిరగడం కాదు స్నేహం అంటే. రెండు వేరు శరీరాలు కలిగి ఉండే ఒకే ఒక ఆత్మ అని రాశారు ఇక్కడ. అది స్నేహం. కరెక్ట్ గా స్నేహానికి నిర్వచనం అది. ఇద్దరు రెండు దేహాలు కలిగి ఉంటారు. వేరు దేహాలు ఉన్నా వాళ్ళ మనసులు ఒకటై ఉంటాయి, వాళ్ళ ఉద్దేశాలు ఒకటై ఉంటాయి. ప్రార్థన అనగానే వీడికి ఇస్తున్నా ఆయనకి ఇస్తున్నా, ఇది స్నేహం. వాళ్ళేమో ప్రార్థన చేస్తూ వాళ్ళేమో లోకంలో ఇస్తూ వీళ్ళిద్దరు తిరుగుతుంటారు అనుకోండి, ఇదే స్నేహం. ఇది స్నేహం కాదు. వాళ్ళిద్దరు ఉద్దేశాలు, వాళ్ళిద్దరు తలంపులు, వాళ్ళిద్దరు ఆలోచనలు, వాళ్ళిద్దరి యొక్క హృదయాలు, అదే స్నేహం అంటే. లోకంలో వాళ్ళకి తెలియదులేండి. ఇద్దరు తాగేసి తాగుబోతులు అదే మన స్నేహం అని అంటాడు. డబ్బులు లేకపోతే నువ్వు ఎవడరా? డబ్బులు ఉంటే తీసుకెళ్తాడు నేను కూడా ఆడుకోబడి బయటికి. అంటే ఆ మందు స్నేహం ఏంటంటే డబ్బులు ఉండే స్నేహం. డబ్బులు ఉంటే ఫ్రెండ్. ఎందుకంటే ఈ నాకు ఎక్కిస్తాడు తాగడానికి, లేదా వీటితో ఎక్కడికైనా నన్ను తీసుకెళ్తాడు అదే చూడడానికి. అంటే స్నేహం అదనుకుంటున్నారు మనుషులు. నిజమైన స్నేహము ఇద్దరు కలిసి తిరగడం కాదు. ఆ ఇద్దరు యొక్క ఉద్దేశాలు, మనస్సులు, హృదయాలు ఒకే ఆలోచనతో కలిగి ఉంటారు. అది స్నేహం అంటే. రెండు, స్నేహము అనగానే ఆ స్నేహంలో ఏముంటాయంటే 3 విషయాలు. 1 ప్రేమ, 2 నమ్మకం, 3 త్యాగం. ప్రేమ, నమ్మకము, త్యాగం లేకపోతే అసలు నీ ఫ్రెండే కదా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చెప్తున్నాను. నీ మీద ప్రేమ లేనివాడు, నిన్ను నమ్మనివాడు, నీకే రకంగా కూడా సహాయం చేయనివాడు, తన జీవితంలో త్యాగపూరితంగా లేకపోతే, ఆ ప్రేమ, నమ్మకము, త్యాగము చూపించకపోతే అది స్నేహమే కాదు. అసలు గ్రంథం చెప్పేది ఏ స్నేహం అంటే చెప్తున్నాను అదే. మన బైబిల్ గ్రంథం మనకి చెప్పే స్నేహం ఎలా ఉంటుందంటే, మనం గ్రంథాన్ని చదివినప్పుడు నిజమైన స్నేహం అంటే ప్రేమ అంటారు, 2 నమ్మకం, 3 త్యాగం. ఇదే బైబిల్ గ్రంథం నేర్పించే ప్రేమ లేదా స్నేహం. లోకంలో స్నేహం గురించి చెప్పట్లేదు. నాకు చాలా మంది స్నేహితులు నాకు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే నేను ఎవరితో ఉండదని నాకు నెంబర్స్ లెక్క పెట్టుకుంటాను. నా స్నేహితులు ఒకరు నీకు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు స్నేహితులు నెంబర్స్ ఉన్నారు. 5 లోపు ఉన్నారు నా స్నేహితులు. 5 ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే నాతో ఎవరు స్నేహం చేయరు. స్నేహం చేస్తే నాలా ఉండాలి, నేను నాతో ఉండరు. నాలాంటి ఆలోచనతో కలిగి ఉండాలి. అందుకే నాతో ఎవరు స్నేహం చేయరు. అసలు నాతో మాట్లాడడం నేను భయం. చాలా మంది భయం అంటే ఏదో మనిషిని కాదు. మా విధానాలు ఎదుటివాడికి నచ్చవు. నేను ఉండే తీరు, నా విధానం దేవుడి పట్ల నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళతో నేను స్నేహం చేయను, వాళ్ళు నాతో చేయరు. అందుకే నా స్నేహితులు వేల మీద లెక్క పెట్టుకుంటాను నేను. చాలా తక్కువ మంది. బైబిల్ చెప్పే స్నేహం ప్రేమ, నమ్మకం, 3 త్యాగం. ఇది బైబిల్ చెప్పేది. మనం అందరం బైబిల్ అనుసరించే వాళ్ళు కనుక
ఏది స్నేహం అంటే అది మనలో ఉండాలి, మనం ఎదుటి వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు లోకంలో వాడికి ఏం చూపించాలి? నేను ప్రేమ చూపించాలి, నేను వాడికి నమ్మకంగా ఉండాలి, నన్ను నమ్మాలి. స్నేహం అంటే నన్ను నమ్మాలి, వాడు నన్ను నమ్మాలి. నేను ప్రేమ చూపిస్తానని ఎదుటి వాడు తెలుసుకోవాలి, ఎంత ప్రేమ చూపిస్తాడు ఆయన, ఎంత నమ్మకంగా ఉంటాడో, అది స్నేహం. లోక స్నేహం ఎలా ఉంటుందో అక్కడ రాశారు చూడండి. లోక స్నేహము స్వార్థముతో కూడుకున్నది. స్వార్థం ఉంటుంది లోక స్నేహంలో. మీరు చూడండి, కావాలంటే లోక స్నేహాల్లో స్వార్థం ఉంటుంది. నీతో ఉన్నంత వరకు నేను పిలుస్తాడు జరగలాగా, అంటే డబ్బులు లేవు అయిపోయింది, అడితే లేకపోతే అని విడిచిపెట్టేస్తారు. అంటే అవసరాలు ఉన్నంత వరకే, వారి అవసరాలు తీరినంత వరకే, నీ దగ్గర ఏముందో అది పొందుకున్నంత వరకే స్నేహం. అది స్వార్థంతో కూడుకున్నది. కానీ దైవికమైన స్నేహం త్యాగంతో కూడుకున్నది. దేవుడు ఒక స్నేహాన్ని ఎలా చెప్పాడో ఈరోజు చెప్తారు. ఎందుకంటే లోకమంతా స్నేహితుల దినోత్సవం అన్నప్పుడు ఆ స్నేహితుల దినోత్సవానికి అర్థం తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కనుక కనీసం ఎవరైనా తారసపడితే ఇక్కడ యూట్యూబ్లో చూస్తే అది స్నేహం అంటే ఇదా, దేవుడు స్నేహాన్ని ఎలా చెప్పాడా అన్న విషయం వాళ్ళకి తెలియాలి. స్నేహం అంటే త్యాగంతో కూడిందా? స్నేహం అంటే ఎల్లప్పుడూ ప్రేమించేదా? స్నేహం అంటే ఎదుటి వాడికి నమ్మకంగా ఉండేదా? 100 రూపాయలు ముమ్మానికి. స్నేహంలో స్వార్థం ఉండదు. ఆయన ఏదో ఇస్తాడని, ఆయన నుంచి ఏదో పొందుకుంటానని, నాకు ఏదో కలిసి వస్తుందని నేను స్నేహం చేస్తే అది స్నేహమే కాదు, అదొక ముసుగు. ఆయనకున్న అధికారం బట్టి ఒక అధికారాన్ని పొందుకోవాలన్నా, నాకు ఏదైనా పని అవ్వాలన్నా, కొంతమంది పని అవ్వాలంటే స్నేహం చేస్తారు, డబ్బు ఉంటే స్నేహం చేస్తారు, అధికారం ఉంటే స్నేహం చేస్తారు, పలుకుబడి ఉంటే స్నేహం చేస్తారు. అవి స్నేహాలు కాదు, అవి స్నేహాలు కాదు. కానీ ఈరోజు నిజమైన స్నేహం యొక్క లక్షణాలు అందరూ తెలుసుకుందాం. నిజమైన స్నేహం ఇది విన్న తర్వాత మీరు బయటికి వెళ్ళి అప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరో మీరు చూడండి, కావాలంటే వీడు కాదు వీడు కాదు అని అనిపిస్తుంది. నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా రాశాను. ఈ మాటలు అనుభవపూర్వకంగా రాశాను. నా ఫ్రెండ్ ఎవరు, నిజమైన స్నేహం యొక్క లక్షణాలు కనబడతాయి మనకి. ఇప్పుడు చూడండి, నిజమైన స్నేహం యొక్క లక్షణాలు ఏంటంటే నెంబర్ 1 చదువుదామా? ఎల్లప్పుడూ ప్రేమించును. అంతే, అంటే ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. పరిస్థితులు బట్టి మారిపోడు. మన వాళ్ళు మన స్నేహాలు ఎలా ఉంటాయి? పరిస్థితులు బట్టి మారిపోతారు. అనుకూలంగా ఉంటే ఒకలాగా, అనుకూలంగా లేకపోతే ఒకలాగా. పని అయితే ఒకలాగా, అడుగు నీ పని లేదనుకోండి, ఎందుకు వాడు స్నేహం ఎందుకు? నాకు ఏమైనా పని ఉందా? నా పని లేవు. అలాంటి స్నేహాలు లోకంలో. కానీ ఎల్లప్పుడూ ప్రేమించును అన్నమాట చూడండి. సామెతల గ్రంథం 17 సామెతల గ్రంథం 17వ అధ్యాయం, అందులో శ్రద్ధగా వెళ్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నిజమైన స్నేహితుడు, ఆ నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? విడువక ప్రేమించును అన్న మాట నేను ఆపోజిట్ లో రాశాను. నేను విడవడు అంటే ఎల్లప్పుడు ప్రేమిస్తాడనే కదా అర్థం. ఇప్పుడు నిజమైన స్నేహం ఎలా ఉంటుంది అంటే ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. అందుకే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని రాస్తుంది. ఇక్కడ నిజమైన ప్రేమ పరిస్థితులను బట్టి మారదు, ఎందుకు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. లోక స్నేహం ఎలా ఉంటుందో తెలుసామా? అవసరం ఉన్నంత వరకు నీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అవసరం లేదనుకోండి, మీలో నాకు తెలిసి మాటలు వింటుండగా మీలో చాలా స్నేహాలు గుర్తొస్తుంటాయి. ఖచ్చితంగా ఈ మాటలు వింటుండగా నీ స్నేహాలు గుర్తొస్తాయి. అలా అడిగేవాడు అవసరం ఉన్నంత వరకు ఉన్నాడు, ఇప్పుడు అడిగాడు అన్నవాళ్ళు కూడా మీకు తారసపడతారు. అవసరం ఉన్నంత వరకే. నీ వల్ల లాభం కలుగుతుందంటే నీతో ఉంటాడు, నీ వల్ల రూపాయి లాభం లేదనుకోండి ఉండడు. అలాంటి వాళ్ళు కూడా గుర్తొస్తారు. ఆలోచించండి. లోక స్నేహము అవసరం ఉన్నంత వరకు, లాభం ఉన్నంత వరకే. కానీ నిజమైన దైవికమైన స్నేహం ఎలా ఉంటుంది? నిస్వార్థముతో కూడినది, స్థిరమైనది, అది విశ్వాసంతో కూడినది అని రాశారు. నిజంగా ఇప్పుడు రూతు నయోమి చూసినంటే అత్తాకోడల గురించి చెప్తున్నారు బ్రదర్. వాళ్ళ అత్తాకోడలే, కానీ వాళ్ళ మధ్య ఒక బంధం ఉంది, స్నేహ బంధం. ఆ బంధాన్ని మనం చూడం, ఆ కోణంలో చూడం. అత్తాకోడలే, నో డౌట్, కానీ ఒక స్నేహ బంధం ఎల్లప్పుడూ ప్రేమించేది స్నేహం అయితే రూతు నయోమి మధ్య ఉన్న బంధం స్నేహ బంధమే. రూతు గ్రంథం 1వ అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 చూడండి.
రావద్దనియు, నా వెంబడి రావద్దంటుంది కోడల్ని. నన్ను విడిచిపెట్టమనియు, అమ్మ నన్ను విడిచిపెట్టమని చెప్పాను కదా, నీ జీవితం చూసుకో నువ్వు. నన్ను బతిమాల పడవద్దు, నీవు చూసారా 3 మాటలు చెప్పిందమ్మా రూతు. రూతు అడుగుతుంది, నన్ను బతిమాలుకోవద్దు, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టద్దు అని అత్త నయోమి నువ్వు చెప్తున్నావే. తర్వాత చూడండి, నీవు వెళ్ళే చోటికే నేను వస్తాను. అత్తతో అంటాను చూడండి, నీవు నివసించు చోటనే నేను ఉంటాను. అత్త నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను. ఏం బాగుంది అనుకోవడంలో, అలా ఉంటే సంతోషమే. అనుకోవడంలో అన్ని కొడితేమిలేండి పొరపాటున అనుకోవడంలో అలా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. అత్తతో ఎంత ఎంత అంటే స్నేహబంధం చూడండి. ఇప్పుడు ఎల్లప్పుడూ ఏంటి అమ్మ, ఎల్లప్పుడూ విడువక ప్రేమించను. ఇప్పుడు అత్త విడిచిపెట్టిందా విడిచిపెట్టలేదా? వార్పై వెళ్ళిపోయింది ముద్దు పెట్టుకుని, ఆ అత్తకి ముద్దు పెట్టింది, వార్పై వెళ్ళిపోయింది అత్తుకొని. కానీ రూతు నీతోనే, నీ వెంటే, నీతోనే ఉంటాను, నీతోనే నడుస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. అత్త నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నేను అక్కడ చచ్చిపోతాను, నువ్వు ఎక్కడ పాత పెట్టబడతావో నేను అక్కడే పాత పెట్టబడతాను. కాబట్టి నిర్మాణం చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఒక నిజమైన స్నేహబంధం రూతుకి నయోమికి మధ్య మనకు కనబడుతుంది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినా రూతు మారలేదు. ఏం మారిపోయే పరిస్థితుల్లో? భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. జనరల్గా అవకాశం ఉంది, తప్పేమి కాదు, అలా చెప్తున్నాను, తప్పేమి కాదు. కానీ ఆ ముసలితనంలో ఎవరు లేరు ఆవిడికి, ఒంటరిది. ఆ ఒంటరితనంలో ఎందుకు 2 కొడుకులు చనిపోయారు, భర్త కూడా, ఆ ఎలిమేలు కూడా చనిపోయాడు. ఎలిమేలు చనిపోయాడు, మహలోను కిలియోను చనిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు, ఆవిడ ఒంటరిది. ఆ ఒంటరితనంలో విడిచిపెట్టకూడదు. అంటే ఏం కనబడుతుందంటే నిజమైన ప్రేమ పరిస్థితులు బట్టి మారదు. తాత్కాలిక ప్రేమ ఉంటే చూస్తారా, పరిస్థితులు బట్టి మారిపోతారు. వార్ప మారిపోయిందా? వార్ప తప్పేమీ లేదు. కానీ వార్పకి ఉన్న ఆలోచన విధానం వేరు, రూతుకున్న విధానం వేరు. చూస్తారా, అందుకే వార్ప ఆశీర్వదించబడలేదు, రూతు యేసుక్రీస్తు వంశాలలో చేరిపోయింది. అంటే మనం చూపించే ప్రేమ, మనం చేసే త్యాగం, మనం ఉండే నమ్మకం నిజంగా దేవునికి ఎవరైతే వార్ప దూరం అయిపోయింది ఒక రకంగా, కానీ రూతు దేవునికి దగ్గర అయింది. ఈరోజు కోడలుగా మీ జీవితాల్లో మీ అత్తలతో మీరున్న విధానం, మీరు చూపించే ప్రేమ, మీరు వారి పట్ల ఉండే నమ్మకం, మీరు వారి పట్ల ముసలితనంలో చూపించే త్యాగం ఉంది చూసారా, మిమ్మల్ని దేవుడు మెచ్చుకుంటాడు. మీరు మరింత దేవుడికి దగ్గర అవుతారు. గుర్తుపెట్టుకోండి కోడలారా, అక్క చెల్లెలారా. కారణం వాళ్ళ మధ్య బంధం చూడండి. విడువక ప్రేమించిందే నిజమైన స్నేహం అమ్మ, విడిచిపెట్టేసింది నిజమైనది కాదు. నేను అత్త కోడల వర్షంలో చెప్పట్లే, నేను విడిచిపెట్టని ఎల్లప్పుడూ ప్రేమించును అన్నది నిజమైన స్నేహం. వారి అత్త కోడల, వారి బంధువుల, వారి రక్త సంబంధికుల, వారి తల్లి కూతుళ్ళ అన్న బంధం చెప్పట్లే. వారు ఏదైనా కావచ్చు, లోకంలో బంధాలు, బంధుత్వాలు. కానీ ఏది నిజమైన స్నేహం? ఎల్లప్పుడూ విలువగా ప్రేమించేదే నిజమైన స్నేహం. నిజమైన స్నేహం తనకు ఉన్నటువంటి అవసరాలు, ఆలోచన విధానం మార్చుకొని రూతు చూసారా ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో. కనుక రూతులో నిస్వార్థమేనమ్మా, స్వార్థం ఉందా? తనకంటే ఒక జీవితం అనుకోలే, కానీ తను తీసుకున్న నిర్ణయం దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు. పోయేసే రూపంలో ఇచ్చాడే కదా, ఇచ్చాడు. కానీ అత్తతో ఉండాలనుకున్నది తను. నాకు తెలిసి రూతు గారు ఆ తల్లి, నాకు ఒక భర్త వస్తాడు, ఒక మంచి భర్త వస్తాడు అని తెలియదు ఆవిడకి. అత్తకు మంచి చేయాలనుకుంది, దేవుడు ఆవిడకి మంచి చేశాడు. అత్తకు ఒక జీవితాన్ని ఇద్దాం అనుకుంది ముసలితనంలో, దేవుడు ఆవిడకి జీవితం ఇచ్చాడు. ఆలోచిస్తున్నారా? ఈరోజు మనం చూసింది అత్తని ఎప్పుడు ఏది పోవాలమ్మా, మీరు ఎలా చూస్తారో దానికి అనుగుణంగా దేవుడు కూడా మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. రూతు జీవితం చూస్తారా, 3 వారిపోయిన జీవితం. 3 వారిన జీవితమే ఏముంది చెప్పండి, వాడిపోయింది. భర్త చనిపోయాడు, ఇంకేం లేదు యవ్వన కాలంలో. అలాంటి 3 వారిన జీవితాన్ని చిగురింపజేశాడు దేవుడు. కారణం ఒకటే, అత్త పట్ల ఆ విలువక, ఆ ప్రేమ చూపించిన తత్వం, నమ్మకంగా ముసలితనంలో ఆదరించిన తత్వం. అందుకే అంటారు, నీళ్లు పోసిన వారికే నీళ్లు పోయబడతాయి.
నీళ్లు పోస్తే మీరు ఈ రోజున మీకు కూడా ఒక రోజు నీళ్లు పోయబడతాయి. దేవుడు మర్చిపోడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ ప్రేమించు. మరొక రెండు, నిజమైన ప్రేమ కొన్ని లక్షణాలు ఏంటి? రెండు, కష్టములలో ఎలా ఉంటాడు? అవి స్నేహితులై ఉండొచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. నీ కష్టాల్లో నీకు ఎలా ఉంటాడు తెలుసా? నీ తోడ పుట్టిన తమ్ముడు గాని, అక్క గాని, అన్న గాని, చెల్లిగా ఉంటాడట. అదే సామెతల గ్రంథం 17:17లో రెండవ మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 17:17లో సామెతల గ్రంథం 17:17లో నిజమైన స్నేహితుడు విలువక ప్రేమించును. చదువుకున్నాం. రెండోది దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. అందరూ చూడండి, దుర్దశ అని మాటకు అర్థం ఏంటంటే కష్టాలు. అందరికీ వస్తాయి రావాలి. నాకు తెలిసిన కష్టాలు లేకుండా ఎవరు ఉన్నారు చేద్దానంటే ఏదో ఒకటి ఉంటుంది మన జీవితంలో. కష్టాలు లేకుండా ఎవరు ఉండరు. అది ఏదైనా కావచ్చు, దాని రూపాలు మారచ్చు. కొంతమంది డబ్బులు లేకపోవచ్చు, కొంతమందికి ఆరోగ్యం లేకపోవచ్చు, కొంతమందికి మనశ్శాంతి లేకపోవచ్చు, ఏదో ఒకటి. అంటే కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఇక్కడ ఒక మాట, నిజమైన స్నేహితుడు లేదా స్నేహితురాలు ఎలా ఉంటారు అంటే దుర్దశలో నీకు అన్నదమ్ముడుగా ఉంటాడు. అంతకన్నా ఎక్కువే. ఎందుకంటే అన్నదమ్ములు కూడా కొంతమంది చూడరు, అక్క చెల్లెలు కూడా కొంతమంది నీ బాధల్లో పాల్పంచుకోవచ్చు. కానీ స్నేహితులు ఎక్కువ శాతం స్నేహం పాల్పంచుకునే సందర్భాలు మనకు కనబడతాయి. కనుక దుర్దశలో నీకు సహోదరుడిగా ఉంటాడు. ఇప్పుడు కష్టాలు, దుర్దశ అంటే రాసే చూడండి ఇక్కడ. దుర్దశ అంటే అది అనారోగ్యం కావచ్చు, ఒకవేళ ఆర్థిక సమస్యలు, డబ్బులు సమస్యలు రావచ్చు, ఇబ్బందులు, నువ్వు నిరాశలో ఉండొచ్చు, నువ్వు నిస్పృహలో ఉండొచ్చు, నీ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు. అవునా? దుర్దశ ఎవరికైనా ఉండొచ్చు. కానీ దాని రూపాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరిగా ఒక సమస్య, ఒక్కొక్కరిగా ఒక బాధ. అయితే నీ బాధల్లో, నీ శ్రమంలో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ యొక్క అవమానాల్లో నీవు నిరాశగా ఉన్నప్పుడు, అంతా కోల్పోయారా అన్నప్పుడు భుజం తట్టి, నీ వెన్ను తట్టి నేనున్నారా అంటారు ఎవరు. గ్యారెంటీ చూడండి. అలాంటి వాళ్ళు గుర్తించుకోండి. అలాంటి వాళ్ళ జీవితంలో ఎప్పుడు మర్చిపోకండి. నేనున్నాను అన్నవాళ్ళు ఉంటారు. ఒకవేళ నీ భవిష్యత్తులో నీ జీవితంలో ఎవరికైనా, నాకైనా నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేస్తే అన్నవాళ్ళు ఎవరో ఉంటారు. మాట సహాయం చేసిన వాళ్ళు ఉండొచ్చు, ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు వాక్యం ద్వారా. అలాంటి వాళ్ళు ఎవరైనా కష్టాల్లో సహోదరుడిగా, ఆ దుర్దశలో నువ్వు కృంగిపోయినా, కృషించిపోయే నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు నీకేమీ లేదు, నువ్వు ధైర్యంగా ఉండు అని నేను ఆదరించే వాళ్ళు కానీ, నీ కష్టాల్లో పాలుపంచుకునే వారు కానీ, నీ సుఖ దుఃఖాల్లో నీతో నీ వెంబడే ఉండేవారు కానీ, అలాంటి వాళ్ళు నిజమైన స్నేహితులు. అనారోగ్యంలో మిమ్మల్ని ఎవరు ఆదరించారు? అనారోగ్యం ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఉండొచ్చు, మీకు దగ్గర వాళ్ళు ఉండొచ్చు, సంఘస్థులు ఉండొచ్చు, ఎవరైనా. ఆ నిజమైన స్నేహితుడు ఆయనే, వాళ్ళే నిజమైన ఫ్రెండ్. దావీదు యోనాతాను జీవితంలో ఎగ్జాంపుల్ రాశాను నేను. దావీదు యోనాతాను ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా? ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే యోనాతాను ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయాడు. ఎవరి కోసం? దావీదు కోసం. అంటే అంత బెస్ట్ ఫ్రెండ్స్. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. వీరి స్నేహం గురించి గ్రంథంలో మాట్లాడుతూ సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. మొదటి సమూయేలు 18. దావీదు సౌలుతో మాట్లాడు చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను. ఆ మాట్లాడు ఏదో కలిసిపోవడం ఇద్దరు అదే రాశాను. ఇద్దరు కలిసి తిరగడం కాదు, రెండు వేరు శరీరాలు కలిగి ఉన్న ఒకే ఆత్మ. ఇక్కడ ఏమో రాశారు చూస్తారు మీరు? యోనాతాను హృదయం. యోనాతాను ఒక వ్యక్తేనా? దావీదు మరొక, అంటే ఇద్దరికి రెండు శరీరాలు ఉన్నాయి కదా. ఆయనతో శరీరం, ఈయనతో శరీరం. కానీ యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందా? అది స్నేహం, నమ్మకం. ఇద్దరు మధ్య ఒకరంటే ఒక నమ్మకం. మూడో వచ్చి పొగ పెట్టినా అరే అది మంచి వాడి గురించి నాకు తెలుసు చెప్పక్కర్లేదు. అలా యోనాతాను ఎలాంటి కూడా నాకు తెలుసు అంటాడు. దావీదు దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా కంప్లైంట్ చేశారనుకోండి, యోనాతాను ఎలాంటి కూడా నాకు తెలుసు అంటే వాళ్ళిద్దరు హృదయాలు కలిసిపోయేది. అది ఫ్రెండ్షిప్ అండి. నిజంగా నమ్మకం, ప్రేమ, త్యాగం ఇద్దరు మధ్య కనబడుతుంది. చూడండి తర్వాత, యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. దావీదు ప్రాణ స్నేహితుడిగా అనుకున్నాడు యోనాతాను.
యోనాతాన్ని దావీదు కూడా అలాగే అనుకున్నాడు ప్రాణ స్నేహితుడిగా. కానీ ఒకటి ముందు ఎవరెవరు అనుకున్నారు? యోనాతాన్ అనుకున్నాడు. వాస్తవానికి యోనాతాన్ అప్పటికే రాజకుమారుడు. దావీదు కనీసం రాజు కూడా కాదు. అంటే స్నేహం కలవడానికి డబ్బు కాదు ప్రధానం. ఈరోజు చూడండి, నా స్టేటస్ వాడి స్టేటస్ సమానం అంటే వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు ఇక్కడ. కానీ యోనాతాను రాజకుమారుడు, దావీదు గొర్రెలు కాపలే. ఆయన ఈయనతో ఫ్రెండ్షిప్ పెట్టి అదే ఫ్రెండ్షిప్ అంటే ఆయన హృదయం ఈయన హృదయం ఒకేలా ఉందట. ఒకేలాంటి మనస్తత్వం. చూసారా, ఇక్కడ డబ్బు ప్రధానం కాదు, ఇక్కడ అధికారం ప్రధానం కాదు. స్నేహానికి గుర్తు లేదా స్నేహానికి సూచన వాళ్ళ హృదయాలు కలిసిపోయాయి. ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు. ఇద్దరు ఆలోచన విధానం ఒకేలా ఉంటుంది. నిజంగా మనం దావీదు హైలైట్ అయ్యారు తప్ప యోనాతాన్ ఎప్పుడైనా హైలైట్ అయ్యారు మీ గ్రంథంలో చదవండి. కానీ దావీదు వ్యక్తిత్వం ఎవరిదో యోనాతాన్ కూడా అలాంటిదే. కాకపోతే దావీదు పరంగా దేవుడు దావీదుని హెచ్చించినట్టుగా యోనాతాన్ ఎక్కడ తగ్గించలే. మన యోనాతాన్ గురించి తక్కువ చదువుతారు మీరు గ్రంథంలో, కానీ ఎక్కువ ఎవరి గురించి వింటారు అందుకే అనుకుంటాం. కానీ దావీదు ఎలాంటి దాదాపుగా సుమారుగా యోనాతాన్ అలాంటి సేమ్ అలాంటి. కానీ దావీదు మనకు బాగా ప్రతిరోజు ఎక్కువ దావీదు అంటుంటాం తప్ప దావీదు మనస్తత్వం ఎలాంటిదో యోనాతాన్ మనస్తత్వం కూడా అలాంటిదే. ఏమాత్రం దావీదుకి తక్కువ చేయడు యోనాతాన్. అది వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్. మూడవ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. ఇద్దరు ఒక రోజున ఏం జరిగిందో చరిత్రలో జరిగిన సంగతి చెప్తాను నేను. దావీదును చంపుదాం అనుకున్నాడు యోనాతాను తండ్రి అయిన సౌలు. ఈ విషయం తెలిసింది యోనాతాన్కి. యోనాతాన్ తెలిసి వెంటనే దావీదు దగ్గర వచ్చి, మా నాన్న నేను చంపుదాం అనుకుంటున్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాను అంటే చూడండి, స్నేహం కదా, నీకు ఏమైనా పర్వాలేదు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అని అంటాడు యోనాతాన్ దావీదుని ఉద్దేశించి. నిజంగా నా ప్రాణాన్ని కాపాడు థ్యాంక్ యూ చెప్తాడు యోనాతాన్కి దావీదు. నువ్వే లేకపోతే ఈ రోజు నేను ఉండను, మీ నాన్న చేతిలో చనిపోతాను అంటుంటాడు దావీదు. అంటే యోనాతాను దుర్దశలో చాలా ఇబ్బంది పరిస్థితుల్లో యోనాతాను దావీదుకి సహాయం చేశాడు. అంటే దుర్దశలో ఒక సహోదరుడు ఎలా ఉంటాడు, అన్నదమ్ముడిగా ఉంటాడంటారు. అలాంటి వాళ్ళే ఉంటారు మనం. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో నువ్వు కృంగిపోతే బ్రదర్ సిస్టర్ నువ్వు ఉన్నావని నీ చుట్టుపక్కల కానీ సంఘస్థుల్లో మీకు ఎవరైనా దగ్గరగా వాళ్ళు కానీ వెళ్ళి వాళ్ళు ఆదరించండి, వాళ్ళు ప్రోత్సహించండి, వాళ్ళని బలపరచండి. ఎందుకంటే నిజమైన స్నేహం అదే. నిజమైన స్నేహం అదే. ఎవరికైనా బాగోలేకపోతే పరామర్శించండి, వెళ్ళి మనం చూడకపోవడం కాదు, మనం చూడాలి. అదే నీకు బాగోకపోతే నీ దగ్గరికి ఎవరు రారు. అప్పుడు అనుకుంటావు, నా దగ్గరికి ఎవరు రాలేదు, ఇప్పుడు బాగోలేకపోయినా నువ్వు ఎప్పుడు వెళ్ళావా? నువ్వు వెళ్ళలేదు. కానీ నువ్వేమనుకుంటావు, నీకు వచ్చిన బాధలు బట్టి నా దగ్గరికి ఎవరు రాలేదు సంఘస్థులు బయట చెప్పరు. కానీ అప్పుడు వాస్తవం చెప్పేస్తాను నేను, బయట చెప్పరు. ఇప్పుడు ఎప్పుడు రాలేదు నాకు బాగోలేకపోతే. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? నువ్వు ఎప్పుడైనా చూసావా? నువ్వు ఒకటి పని చేస్తే నీ దగ్గరకు వస్తారు. మనం చెయ్యం, కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తే తప్పే కదా. వాస్తవం చెప్తాను. నేను ఎవరిని చూడను, నేను ఎవరిని పరామర్శించను, నేను ఎవరితో మాట్లాడను. మరి నీకు బాగోలేప్పుడు ఎలా వస్తారు? అది న్యాయం. దుర్దశలో నువ్వు వెళ్ళు, నీకున్న దుర్దశలో వాళ్ళు వస్తారు, వాళ్ళు ఆదరిస్తారు, వాళ్ళు బలపరుస్తారు. కానీ నిజమైన స్నేహం మాత్రం ఒకటే. ఎవరున్నా లేకపోయినా దేవుడు చెప్పేది మాకు ఒకటే. వాళ్ళు వచ్చినా రాకపోయినా, ఒకవేళ చెప్తున్నాను రెండో కండిషన్, వాళ్ళు వచ్చినా రాకపోయినా నువ్వు ప్రేమ చూపించు, నువ్వు త్యాగం చూపించు, నువ్వు వెళ్ళి చెయ్యు. దేవుడు అదే నేర్పించాడు. అదే నిజమైన స్నేహం అన్నాడు. కనుక ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు, శ్రమలో కూడా నీతో ఉండే వ్యక్తులు కనబడతారు. నీకు అక్కడక్కడ కనబడుతుంటారు. నా బాధలో నాతో వెన్నంటే ఉన్నాడు, నా అనారోగ్యంలో ఆసుపత్రిలో నాతో ఉన్నాడు ఆయన నిజమైన స్నేహితుడు. నెంబర్ 3, మేలు చేసే గద్దింపు. అందరూ చూడండి, మేలు చేసే గద్దింపు. దీని మాటకున్న అర్థం ఏంటంటే ముఖస్థుతి చేయకుండా తప్పులను సరిదిద్దుతూ సరైన మార్గంలో నడిపించేవాడు నీ స్నేహితుడు. ఇప్పుడు నీతో వస్తాడు, నీ దగ్గరకు వచ్చాడు, నీ ముఖస్థుతి అంటే అర్థం ఏంటమ్మా? నువ్వేం చేసినా పర్వాలేదు అంటాడు. అరే నువ్వు చేసింది కరెక్ట్ అంటాడు. వాడు తప్పు చేసినా వాడి వల్ల లాభం పొందుకోవాలని సూపర్ అంటాడు. నిన్న నీకు తిరిగలేదు అంటాడు. ముఖస్థుతి ఎప్పుడు ఎవరు చేసినా గుర్తుపెట్టుకోండి. తప్పుడు పనికి ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారంటే అది తప్పుడు పని నీకు తెలిసిందంటే అసలు అది నీ ఫ్రెండ్. అప్పుడే అనుకోవాలి నువ్వు, ఇదేంటో నాకు ఫ్రెండ్, ఎందుకంటే నువ్వు కూడా తెలియదు కదా నీకు. అక్కడ రాసిన మాట, ముఖస్థుతి లేకుండా ఆ వ్యక్తి ఏమనుకుంటాడో అనవసరం, నువ్వు మంచి చెప్పు, వాడు నేను తిట్టుకున్నా పర్వాలేదు. అది నిజమైన స్నేహం. సామెతల గ్రంథం 27వ
సామెతల గ్రంథం 27వ అధ్యాయం ఒకసారి తెలిసి చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. చెప్పుకున్నాం చాలాసార్లు. మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? ఆ గాయాలు చేసేవాడు స్నేహితుడు, కొట్టేవాడు స్నేహితుడు, తిట్టేవాడు స్నేహితుడు. అవును, నీ మేలు కోరి, నీ మంచి కోరి, అరే తాగద్రా నాన్న, తాగితే నీకు అరే లోపల ఖాళీ దెబ్బతింటుందా, నీ జీర్ణాశయ వ్యవస్థ పాడైపోతుందా అని మీరే చెప్తే ఎలాగేమవుతుందో తెలుసా? తాగుతుంటే నాకు అర్థం వస్తావు నువ్వు అంటే నీ శత్రువు. నీకు మంచి చెప్తున్నాడు కానీ నువ్వు నీకు ఎలా కనపడతాడు? నీకు గాయం చేస్తాడు. నీకు మంచి చేసేవాడు గుర్తుపెట్టుకో, ముఖస్థుతి చేయకుండా నీ తప్పులను సరిదిద్దుతూ సరైన మార్గంలో నడిపించేవాడే నీ ఫ్రెండ్. అంతేగాని నువ్వేం చేసినా తానా అనేవాడు నీ స్నేహితుడు కాదు. నువ్వు తప్పు చేస్తే నీకు చెప్పాలి, వచ్చి నీ లోపాన్ని చెప్పాలి, నీ తప్పును సరిదిద్దాలి. వాడు ఫ్రెండ్. ఒకవేళ నువ్వు వినకపోతే నేనేం చేయలేదు తప్ప ముఖం మీద చెప్పడమే, మా తప్పేమీ లేదు. అందుకే నేను ఎవరిని నచ్చను. వాక్యాన్ని ఖండిస్తారు, ఖచ్చితంగా ఖండిస్తారు. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళు విన్నా వినకపోయినా ముఖం మీద చెప్తారు. నచ్చకపోతే నాకు నీ దేవుడి దృష్టిలో నీ ఫ్రెండ్నే, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్తున్నాను అంతే. నేను వాళ్ళు ప్రేమిస్తున్నాను కాబట్టి ఇది మంచిదే అని చెప్తున్నాను. వాళ్ళు స్వీకరించకపోతే నాకు అనవసరం, కానీ వాళ్ళు నేను ఫ్రెండ్గానే చూసుకుంటున్నాను. మీరందరూ నాకు ఫ్రెండ్సే. కాకపోతే రిలేషన్స్ వేరే ఉండొచ్చు. మనలో ఒకరు నాకు అక్కగా, ఒకరు నాకు చెల్లి అయి ఉండొచ్చు, మీలో చిన్నవాళ్ళు నాకు ఒకరు పెద్దగా ఉండొచ్చు, అక్కగా, ఒక తల్లిదండ్రులుగా మీరు ఉండొచ్చు, ఎవరైనా తమ్ముళ్ళుగా అన్నదమ్ములుగా ఎవరైనా ఉండొచ్చు. బంధాలు బంధుత్వాలు ఏవైనా పిలుపులు వయసును బట్టి మీరందరూ నాకు స్నేహితులే. మీరందరూ నాకు స్నేహితులైతే ఎప్పుడు మిమ్మల్ని అర్థిస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ఫ్రెండ్స్గా అనుకుంటున్నాను. మీకు ఫ్రెండ్గా ఉండకపోవడం అది మీ ఇష్టం, అది మీరు అది తీసుకోకపోతే మీ ఇష్టం, కానీ మీరందరూ నా స్నేహితులే. అందుకే వాక్యం చేత మేలు చేసే గద్దెంపు ఇవ్వాలి. ఇప్పుడు నాతాను దావీదు గారు ఉన్నారు. నాతాను దావీదు, వాస్తవానికి దావీదు మహారాజు, నాతానేమో ఆ రాజ్యంలో ఒక ప్రవక్త, దేవుడు మాటలు చెప్పేవాడు. ఇప్పుడు ఈ దేవుడు మాటలు చెప్పేవాడు వచ్చి ఒక మహారాజుని గద్దించలేడు, భయపడతారు వాస్తవానికి. కానీ ప్రవక్త వచ్చాడు, నాతాను వచ్చి దావీదుని గద్దిస్తూ ఉంటాడు. దావీదు నువ్వు తప్పు చేసావు అంటాడు. అంటే నాతాను ఏమన్నాడు తెలుసా? నా పేరు తీసేసినా పర్వాలేదు, ఎందుకంటే రాజుకి అర్హత ఉంది, తీసేయగలడు. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం, తీసేసినా పర్వాలేదు, కానీ ఒకటి అంటున్నాడు, నీ తప్పును తప్పుగా చూపించాలనుకున్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే 2 సమూయేలు గ్రంథం 12:7, 2 సమూయేలు గ్రంథం దావీదు నాతాను మధ్య ఒక సంగతి చూద్దాం. 2 సమూయేలు 12:7 చూడండి. 2 సమూయేలు 12:7 నేరుగా చెప్పేస్తాడండి నాతాను, భయం లేకుండా. 12:7 నాతాను దావీదును చూసి ఆ మనుషుడు నువ్వే బాబు, ఆ పాపం చేసినాడు నువ్వే అన్నాడు దావీదుకి. ఉంటే బయలుపెడు నాతానికి. దావీదు వీడు ఎంత ధైర్యంగా చెప్పిస్తాను, ఏమనుకున్నా పర్లేదు, రాజు కదా, రాజు ఏం చేసినా పర్లేదు, నాకు చెప్పేసినా పర్లేదు అనుకున్నాడు. తర్వాత ముందుకెళ్ళిపోయి దావీదు ఆ మనుషుడు నువ్వే, ఆ తప్పు చేసింది నువ్వే, ఆ బస్సేవాతో పాపం చేసింది నువ్వే. ఎవరు చెప్పగలమో, సాహసించగలమో ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి. కానీ ఒకటే అనుకున్నాడు, మేలు చేసి గద్దెంపు అంటే నిజమైన ఫ్రెండ్ దావీదుకి ఎవరు? మా దావీదుకి నిజమైన ఫ్రెండ్ ఎవరు? యోనాతాను పక్కన పెట్టండి, యోనాతాను అయ్యింది 3, నాతానే నిజమైన ఫ్రెండ్. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? దావీదు మాట చదువుకుందామా? 12:13 అక్కడ 12:13 నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా. అబ్బా, ఇప్పుడు అదే మాట నాతానమా గద్దించకపోతే దావీదు మారేవాడా? దావీదు మారకపోతే ఈ రోజు దావీదు పేరు చదవమా గ్రంథంలో? దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా మారడు. అంటే దావీదు జీవితంలో ఎవరు అత్యంత మేలు చేశారో చెప్పండి? అందరికన్నా నాతాను మీద నువ్వు తప్పు చేశావు అని ఆ రోజు మనిషి మీద గద్దించకపోతే ఈ రోజు దావీదు అన్న వ్యక్తి మారడు. ఆఖరికి దానికి కృతజ్ఞతగా దావీదు ఏ వ్యక్తి వల్ల అయితే మేలు పొందుకున్నాడో ఆ వ్యక్తి పేరు తన కొడుకు పెట్టుకున్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 3:5, 1వ దినవృత్తాంతంలో 3:5. దావీదుకి చాలా మంది పిల్లలు ఉన్నారు కదమ్మా. చాలా మంది పిల్లల్లో ఒక పిల్లవాడు పేరేంటో చూడండి. 1వ దినవృత్తాంతం 3:5 ప్రారంభ వచనం చదువుతారు ముందు. 1వ దినవృత్తాంతం 3:1
దావీదులకు హెబ్రోనులో పుట్టిన కుమారుడు ఎవరనగా, అంటే ఇప్పుడు దావీదు యొక్క పిల్లలు పేరు చెప్తున్నాడు. 5వ వచనం నేరుగా. యెరూషలేములో 33 సంవత్సరాలు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అని నలుగురు. సొలొమోను అని మనకు తెలుసు. సొలొమోను కన్నా ముందు సంతానం ఎవరు? నాతాను. ఈ నాతాను ఎవరు? ఆ నాతాను కాదు, దావీదు తన కొడుకు పెట్టుకున్నాడు. ఏం పేరు? ఎందుకు? ఈ నాతాను నా కొడుకు చూసినప్పుడల్లా ఆయన గుర్తుండాలి. ఆయన గద్దించకపోతే అసలు నువ్వు లేవురా. ఆ నాతాను నన్ను గద్దించకపోతే, అందుకే కొడుకు పెట్టుకున్న పేరు ఎప్పుడు నాకు గుర్తుండాలి. నా జీవితం మలుపు తిప్పింది ఆ స్నేహితుడే. నన్ను గద్దించకపోతే ఈరోజు నా బతికిలా ఉండదు. ఈరోజు ఇలా ఉండడు. ఆ రోజు చాలాసార్లు చెప్పాను, నేను పనిచేసిన స్కూల్లో సుమారు 2010, 2010 నాకు ఉద్యోగం వచ్చిన కాలం. జాబ్లో జాయిన్ అయిన సంవత్సరం 2010, 11 మధ్య ప్రాంతంలో 5వ తరగతి చదువుతున్న పిల్లవాడు ఇప్పుడు ఆ వ్యక్తి ఢిల్లీలో పనిచేస్తున్నాడు. 1,80,000 జీతం. ఆ రోజు 5వ తరగతి తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న ఆ స్టూడెంట్ కర్రపట్టుకొని శుభ్రంగా వ్యర్థంతో నాకు ఫోన్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు నాకన్నా ఎక్కువ జీతం తీసుకుంటాడు. చాలా సంతోషం, చాలా ఆనందం. సార్ మీరు పట్టకపోతే ఈరోజు ఎక్కడో సముద్ర తీరం నా చేపలు పట్టుకునేవాడిని. ఎందుకంటే అదంతా వాడపాల ప్రాంతం ఉంది. ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఈ రోజున చాలా ఆనందంగా ఉన్నాడు. వివాహం అయిపోయింది, 2 పిల్లలు. అంటే ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నా సెటిల్ అయిన ఒకటే ఉన్నాడు. ఆ రోజు ఆడే ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఎప్పుడు అన్నాడు, మీరు ఆ రోజు నన్ను పట్టించుకోకపోతే, ఒకవేళ మీ మాటలనే నేను చూడగానే తీసుకొని చాలా మంది వదిలేస్తారు. ఎందుకంటే ఆ రోజు సుమారుగా 12 మందికి చెప్పిన 5వ తరగతి. ఆ 12 మందిలో ఒకడే ఢిల్లీలో ఉన్నాడు, మిగతా అందరూ ఊళ్ళో ఉన్నారు, అక్కడే ఉన్నారు, ప్రాక్టీస్కి వెళ్తున్నారు. మరి ఇది ఢిల్లీ వెళ్ళాలి. చెప్పినా సరే తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు. గద్దించినా సరే నా మీద కోసం చెప్పాడు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో వాడే సెటిల్ అవుతాడు. దావీదు సెటిల్ అయినట్టుగా. దావీదు మామూలు ఏంటి? ఇప్పుడు దావీదుని గద్దించకపోతే దావీదు ఇంకా బస్సిపోతారు కాదు, ఇంకా తక్కువ చేయొచ్చు ఒకవేళ భవిష్యత్తులో. కానీ ఒక గద్దింపుకే సెట్ అయిపోయాడు దావీదు. నేను పాపం చేశాను, తప్పు చేశాను, నాతను థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్ యూ చెప్పారు. అందుకే నీ పేరు నా కొడుకు పెట్టుకున్నాను, నా కొడుకు పేరు కూడా నాతనే అని అన్నాడు. ఆశ్చర్యం. అందుకే మమ్మల్ని ఎవరైతే గద్దిస్తున్నారో ఆ మాటలు స్వీకరించండి. అది అమ్మైనా, నాన్నైనా, సేవకుడైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా నీ మంచి కోసం, నీ మీద కోసం చెప్పేవాడు నీకు స్నేహితుడు, అలా స్నేహితుడు. కానీ నీకు అప్పుడు నచ్చదు. నీకు ఎలా ఉంటాయంటే పెద్దల మాటలు రుచికరంగా ఉండవు. అదే స్నేహితుడు బయటకు వెళ్ళిన తర్వాత ఆడు చెప్తాడు ఏదో ఒకటి, మీ అమ్మ నాన్న అడిగి చెప్తారు, నువ్వు వెళ్ళేసి అంటాడు. వాడు వేస్తూ ఇంకో వేస్ట్ పిల్లలు నేను మారుస్తాడు. నెంబర్ 4, ఎవరు నిజమైన స్నేహం? హత్తుకొని నమ్మకంగా ఉండును. హత్తుకొని నమ్మకంగా ఉండేవాడు నిజమైన స్నేహితుడు రాస్తుంది గ్రంథంలో. హత్తుకునేవాడు నమ్మకంగా ఉంటాడంట. అలా నమ్మకం 2 ఉండాలి. నిన్ను హత్తుకోవాలి, నీ పట్ల నమ్మకం ఉండాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతలు 18వ అధ్యాయం. సామెతల గ్రంథం 18:24 చదువుతామా? బహుమంది చెలికాండ్రు కలవాడు నష్టపడును. అట్లా చేయడమ్మా. అలా చెలికాండ్రు అంటే ఎవరు? ఎక్కువ స్నేహితులు చేసాడు పాడైపోతాడట. అంటే స్నేహాలు ఎక్కువ ఉండకూడదు, అంటే ఎక్కువ మంది ఉండకూడదు. నాకు 100 మంది ఫ్రెండ్స్ అయితే నువ్వు పాడైపోవడం గ్యారంటీ. ఎందుకంటే ఆ 100 మంది చర్చ సలహాలు పంపిస్తారు నీకు. ఒకడు మంచోడు ఉంటే చాలు మన జీవితంలో. ఎప్పుడైనా అడగటం చూసుకోవడం. 100 మంది ఫ్రెండ్స్ ఉండే కన్నా ఒక మంచోడు కరెక్ట్ ఉంటే నీ జీవితం తిరగబడుతుంది. 100 మంది ఉండొచ్చు గొప్పగా చెప్పుకోవడానికి, కానీ దేవుడు ఏమన్నా చూడండి, బహుమంది స్నేహితులు కలవాడు నష్టపోతాడు. చెలికాండ్రు అంటే స్నేహితులు. తర్వాత సహోదరుని కంటే ఎక్కువగా హత్య ఉండు స్నేహితుడు కలడు. అంటే నా తోడుకున్న వాళ్ళ కన్నా కొంతమంది నీకు స్నేహంలో బాగా దగ్గరగా ఉంటారు, మిమ్మల్ని హత్తుకుంటారు. మిమ్మల్ని హత్తుకొని ఎల్లప్పుడూ మీరు నీ జీవితంలో అక్కడ రాశారు అన్నమాట, నీ ప్రతి విషయంలో కూడా నీ ప్రతి విషయంలో నీతో ఉండి నిన్ను హత్తుకుంటూ నీ మేలు కోసం ఆలోచించేవాడు, నీ మంచి కోసం ఆలోచించేవాడు నిజమైన స్నేహితుడు. హత్తుకునేవాడు ఎలా ఉంటాడంటే, ఇప్పుడు నేను ఫ్రెండ్ అని చెప్తున్నాను బ్రదర్ని. ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ రాజు గారు ఎలాంటి
రాజు నేనేమో చెప్పాను, హత్తుకునే స్నేహితుడు కాదు. హత్తుకునే స్నేహితుడు నేనే చెప్తాడా? ఒకవేళ ఆయనలో లోపం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి బ్రదర్ మీలో లోపం ఉంది మార్చుకుంటారు అని చెప్తాను. బ్రదర్ సిస్టర్ మీలో ఈ తప్పు ఉందమ్మా ఇంటికి వచ్చి చెప్తారు, మీరు సరి చేసుకోండి. అంతేగాని ఆవిడలో ఉన్న తప్పును తీసుకెళ్ళి మరొక దగ్గర పెట్టకూడదు. అది తప్పు, అది స్నేహమే కాదు. స్నేహం ఎలా జరుగుతుంటాయా? నీ తప్పుల్ని నీ లోపాలని అనేక మంది చెప్పుకుని ఆనందపడిపోతుంటాడు ఆ స్నేహితుడా. నీ లోపం ఉంటే వెళ్ళి నువ్వు మార్చాలి, మార్చుకోకపోతే వదిలేండి, కానీ నువ్వు చెప్పాలి. అంతేగాని ఆ వ్యక్తిలో ఉన్న తప్పును, ఆ వ్యక్తిలో ఉన్న లోపాన్ని మరొకరిగా చెప్పేవాడు స్నేహితుడు కాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు మనకి. హత్య ఉంటే స్నేహితుడు అలా చెప్పడు. సామెతలు 11:13 చూడండి కావాలంటే మీకు ఒక మాట ఏమంటుంది అక్కడ. సామెతలు 11:13. సామెతలు 11:13. కొండిగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెడతాడు, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి ఏం చేస్తాడు? దాస్తాడు. అప్పుడు దాయడం అంటే ఎవరు రహస్యం చెప్పట్లేదు ఇక్కడ. నమ్మకంగా ఉండేవాడు ఆ వ్యక్తి జీవితం తెలిసినప్పుడు ఎందుకు బయట చెప్పుకోవడం? నువ్వు నిజంగా ప్రాణాలు ఉంటే వెళ్ళి మార్చు, చెప్పు. అరే నువ్వు చేసిన తప్ప అమ్మ, నువ్వు చేసిన తప్పమ్మా అని చెప్పు. వినకపోతే వదిలేసే, కానీ మరొక దగ్గర చెప్పగలి. నమ్మకమైన వ్యక్తి ఎప్పుడు సంగతి దాస్తాడు, దాచి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తారు. ఆ వ్యక్తి మారాలని ప్రార్థన చేస్తాం, అంతేగాని పంచాయతీలో పెట్టడం వెళ్ళి వ్యాపారాలు. ఆ వ్యక్తి జీవితాన్ని అనేక చెప్తున్నావంటే యు ఆర్ నాట్ ఏ ట్రూ ఫ్రెండ్. నువ్వు అసలు నిజమైన స్నేహితుడే కాదు. కానీ ఆ వ్యక్తి నేను నిజమైన స్నేహితుడిగా భావిస్తున్నాడు. ఆ వ్యక్తి నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ వ్యక్తిలో ఉన్న లోపాలు మరొకరు చెప్పుకుని నువ్వు ఆనందపడుతున్నావు, అనేక నవ్వుకునేటట్టు నవ్వులతో చేస్తున్నావు. వాడు స్నేహితుడు మనకి కాదే. నీ లోపాన్ని తెలియజేస్తూ నువ్వు మారకపోతే వేస్ట్. నువ్వు మారాలరా, నీ బ్రతుకు మార్చుకోవాలరా, నువ్వు సరి చేసుకోవాలరా అని నీకు చెప్తున్నా కూడా నువ్వు మారకపోతే నువ్వు వేస్ట్. అంతేగాని నీ తప్పును ఎదుటివాడు చెప్పుకునేవాడు స్నేహితుడు కాదు. ఆ వ్యక్తిని మార్చుకో నిజమైన స్నేహం అయితే. కాబట్టి ఏలియా ఎలీషా ఉన్నారా? వాస్తవానికి ఇద్దరు గురు శిష్యులు. ఎవరు గురువు? ఏలియా గారే గురువు, తర్వాత ఎలీషా. కానీ ఒక సందర్భంలో ఏలియా ప్రవక్త వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. చివరి దినాలు ఎలీషా దగ్గరికి వచ్చాడు ఆయన. ఎలీషా నేను వెళ్ళిపోతున్నాను, వేరే ప్రాంతం దేవుడు నన్ను వెళ్ళిపోమన్నాడు, నేను వెళ్తున్నాను అంటే ఎలీషా దగ్గరికి వచ్చి అంటాడు, నిన్ను విడిచిపెట్టను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉండవు అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే. చూడండి మాట 2వ రోజుల గ్రంథం. ఎంత నమ్మకస్తుడో చూడండి ఏలియాకి. అందుకేనండి ఏలియా కన్నా రెండంతా శక్తి కలిగి ఉన్నాడు ఎలీషా. గురువు గారు గొప్పోడే, కానీ గురువు గారి కన్నా అద్భుతంగా మారిపోయాడు ప్రవక్తగా. చూడండి 2వ రోజులు 2 రోజుల గ్రంథం 2:2. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనేను. చూసారా, నన్ను బేతేలు వెళ్ళమన్నాడు దేవుడు. ఎలీషా ఇక్కడ ఉండిపో, నేను బేతేలు వెళ్ళిపోతాను, ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్తాను అన్నాడు. తర్వాత ఎలీషా అన్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అంటే దేవుడి మీద ఒట్టు, నీ మీద ఒట్టు అన్నట్టు. దేవుడి మీద ముందు, తర్వాత నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా. చూసారా, అదేంటి బంధం, స్నేహం. ఆయనతో ఉంటే నాకు మంచిది అనుకున్నాడు ఎలీషా. ఆయనే ఏలియా దగ్గర ఉండాలి, ఆయన ఎప్పుడు విడిచిపెట్టకూడదు అనుకున్నాడు. నేను ఎక్కడ తింటే అక్కడ తింటాడు జీవం, నేను ఎక్కడ తిరిగి చేస్తే అక్కడ కూర్చుంటాడు. ఎప్పుడైనా సందర్భాలు బట్టి కీర్తి అంటుంటుంది, ఎప్పుడు నీ దగ్గర కూర్చుంటాడండి, ఎప్పుడు నా దగ్గర ఉంటాడు. ఏలియా ఎక్కడికి వెళ్తే ఎలీషా అక్కడికి వెళ్తుంటాడు. చూసారా, ఏలియా వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ ఎలీషా మాత్రం వదిలిపెట్టలేదు. అయ్యా నేను నీతో వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను. అందుకే దేవుడు నన్ను ఎక్కమన్నాడంటే లేదు, నేను అక్కడ వచ్చాను నీతో పాటు. అందుకే ఏలియా కంటే రెండంతల శక్తి కలిగిన వాడు ఎలీషా. ఏలియా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశాడంటే చాలా చేశాడు, కానీ ఏలియా కంటే సుమారు 14 ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు ఎలీషా ప్రవక్త. గొప్పగా ఎదిగాడు ఆ గురువు గారి చేతి దగ్గర. నీ స్నేహితులతో చూడండి, స్నేహితుని లోపాలు సరిచేసేవాడిగా ఉండాలి తప్ప అందరికీ చెప్పకు. వాడి లోపాలు అందరికీ చెప్పకు. అది హత్తుకొని నమ్మకంగా ఉండేవాడు కాదు. కానీ నిజమైన స్నేహం హత్తుకున్నావు అంటే ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అంతేగాని ఆ వ్యక్తుల లోపాలు ఎక్కడ చెప్పకు. ఆ వ్యక్తిని మార్చు, ఆ వ్యక్తి లోపాలను సరిచేయి నీ చేతనైతే. అది స్నేహం. నెంబర్ 5, నీ బుద్ధిని నీ ఆలోచనలను పదును పెట్టేవారు. చాలా మంచిదండి ఇది.
నీకు బాగా అర్థమవుతుంది. నీ బుద్ధిని నీ ఆలోచనలను పదులు పెట్టేవారు. నేరుగా వచనం చదివేద్దాం. సామెతల గ్రంథం 27:17 మంచి మాట. అందరూ బైబిల్ గ్రంథం తీసి అండర్లైన్ చేయడం ఈ మాటనే. సామెతల గ్రంథం 27:17 ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికాడికి వివేకం పుట్టించును. మా చెలికాడు అంటే అర్థం ఏంటి? స్నేహితుడు అంటే. ఇప్పుడు ఇనుము చేత ఇనుము ఏమవుతుంది? ఒక కత్తికి పదులు పెట్టాలంటే రోడ్లో తిరుగుతుంటాడు. ఆ చక్రం ఎలా తిరుగుతుంటో చూసారా? ఐరన్ది అది తిరుగుతూ రేఖల్లో పడుతుంటాడు. అంటే ఇనుము చేత ఇనుము ఏమవుతుంది? పదులుగా మారిపోతుంది, పదులు అవుతుంది. ఒక ఐరన్ ప్లేట్ మరొక ఐరన్ని, అంటే ఇనుము మరొక ఇనుముని ఎలాగైతే పదులు చేస్తుందో, నిజమైన స్నేహం ఎలా ఉంటాడంటే, నేను బాగుంటే మరొక నేను స్నేహం చేసే వ్యక్తి కూడా బాగుంటారని కోరుకుంటాడు. నేను ఎదిగితే వాడు ఎదగాలి. అది స్నేహం. గుర్తుపెట్టుకోండి. ఇనుము చేత ఇనుము ఎలాగైతే పదును అవుతుందో, నిజమైన స్నేహితులు ఏం చేస్తాడంటే నీ మేలు కొరకు, మంచి కొరకు మంచి ఆలోచనలు అందిస్తాడు నీకు. పైగా నీ బుద్ధికి మంచి ఆలోచన చెప్తాడు. కొంతమంది చెప్తారు చెడ్డ ఆలోచనలు. వాడు అసలు స్నేహితుడమ్మా? మీరు ఆలోచించండి. తాను ఎదిగాడు, మీరు బాగా ఎదిగి నేను కొంతమందిని తయారు చేస్తే, కొంతమందిని మేలు చేస్తే అప్పుడు నిజమైన స్నేహం ఉంటుంది. నిజంగా నీకు నీ బుద్ధిని ఆలోచనలు పదులు పెట్టేవాడు, నిన్ను మెరుగుపరిచేవాడు, నీకు ఒక మంచి జీవితం నడిపించేవాడు, నీకు ఒక మంచి మార్గాన్ని ఇచ్చేవాడు. నీకు మార్గం తెలియకపోతే అరే ఇదినా మార్గం అని తెలియజేసేవాడు నీ ఫ్రెండ్. అంతేగాని వాడు పాడైపోతూ నిన్ను పాడు చేస్తున్నాడంటే అసలు స్నేహితుడే కాడు. వాడు నాశనానికి వెళ్తున్నాడు, నిన్ను నాశనం నడిపిస్తున్నాడంటే వాడే ఫ్రెండ్ నాకు. నేను బాగుండాలి, నేను జ్ఞానంలో ఎదగాలి, నా జ్ఞానాన్ని అనేకులకు పంచి అనేక మందికి వాళ్ళు కూడా మేలు చేయి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు స్థిరపడాలి, వాళ్ళు బాగుండాలి. అది స్నేహం. అలా చూస్తున్నారు ఈరోజు ఎవరైనా. ఇంకొకటి బాగుంటే ఇంకొకటి తొక్కడం, అలా ఎదగకూడదు. వాళ్ళు ఎదగకూడదు. చాలా మంది ఫ్యామిలీస్లో నాకు తెలిసిన ఫ్యామిలీ ఒకటి ఉంది. నాకు తెలిసిన ఫ్యామిలీ, ఎందుకంటే నా రక్త సంబంధం అంటే ధైర్యంగా చెప్తాను, తెలిసినట్టు. వాళ్ళు బాగా మంచి స్థాయిలో ఉన్నారు ఈ రోజున. వాళ్ళు ఏదైనా చేయగలరు. అట్టడుగు స్థాయిలో కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబంలో. వాళ్ళని లేవనెత్తడానికి ఒక ఆయన సహాయం చేయడు. వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నాడు, చేయగలరు, కానీ చేయట్లేదు. వాళ్ళు అలాగే ఉన్నాయి. తోడబుట్టిన వాళ్ళు మళ్ళా తోడబుట్టినవాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. వీళ్ళు మంచోళ్ళే, మళ్ళా చెప్తాడు, ఇద్దరు చెడ్డలు అనుకోకండి. వీళ్ళు మంచోళ్ళే, కానీ మంచి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో చూసిన మరో వ్యక్తి ఈరోజు ఒక సంపన్న కుటుంబంలో ఉన్నావు. అప్పుడు నీకు చేతన అవుతుంది, నువ్వు చేయగలవు. అయినా సరే వాళ్ళు అలాగే ఉండాలని కోరుకుంటాడు తప్ప కనీసం వాళ్ళు లేవనెత్తుదాం అనుకోవట్లేదు. అంటే వాళ్ళు అసలు స్నేహితులే కాదండి. అది అసలు బంధమే కాదు, రక్త సంబంధమే కాదు. మనం బాగుంటే కొంతమందికి ఏం చేస్తాం? మన చేతనైతే ఒక మాట చెప్పి వాడు కూడా ఉద్యోగం చేయించే వాళ్ళు ఉంటారు. కొంతమంది మీలో ఓన్లీ ఆడు బతుకుతారు కదా, వాళ్ళు తింటారు కదా అన్నవాళ్ళు ఉంటారు. అదెంత బాగుంది. వీడు బాగున్నాడని నా కుటుంబంలో ఎవరు బాగుండకూడదు, ఎదగకూడదని కోరుకునే వాళ్ళు ఎటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు చూడండి. నీ బుద్ధిని, నీ ఆలోచనలు పదులు పెట్టేవారే నిజమైన స్నేహితులు. అందుకే ఒక కంపారిజన్ పెట్టాడు. ఒక ఇనుము మరొక ఇనుముని ఎలాగైతే పదుల్లోకి తీసుకొస్తుంది, పదులుగా మారుస్తుంది. చాలా ఒక క్రైస్తవుడు, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు కూడా అంత పదునైన వాడిగా మార్చాలి, అంత తెలివైన వాడిగా మార్చాలి. అక్కడ ఉదాహరణ ఏమన్నా రాశారు చూడండి. అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు బైబిల్ వాక్యంలో చాలా తెలివైన వాడు. వాక్యం గురించి ఆయన ముందు మనం మాట్లాడలేం. అలాంటి జ్ఞాని చివరి వరకు అంతా ఎవరున్నా తెలుసా? లాస్ట్ వరకు ఎవరున్నా తెలుసా? లోకం ఉన్నాడు. దేమ ఏమయ్యాడు? దేమ యెహోవాని ప్రేమించి దేమ మధ్యలో వెళ్ళిపోయాడు. కానీ చివరి వరకు ఉన్నవాడు ఎవరు? అది పౌలు గారు అంటారు. 2 తిమోతి పత్రిక చూడండి. లోకా సువార్త రాసింది ఆ లోకా గారే. 2 తిమోతి 4వ అధ్యాయం చూడండి. పౌలు గారే చెప్తాడు, నాతో చివరి వరకు లోకా మాత్రమే ఉన్నాడు అంటాడు. అందుకే లోకా కూడా జ్ఞానవంతుడిగా మారిపోయాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం.
లోక మాత్రమే చూడండి, లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు అని మార్చండి. ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు తిమోతికి రాస్తున్నాడు. చెప్తున్న మాట ఏంటంటే లోక మాత్రమే. ఆ పై వచనం 10వ వచనంలో దేమ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. దేమ వెళ్ళిపోయాడు, లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. అంటే చివరి వరకు పౌలు గారు, ఎందుకంటే పౌలు గారు రాసిన చివరి ఉత్తరం ఏంటో తెలుసా? పత్రిక. ఏ పత్రిక? 2వ తిమోతి. అది రాసి చెప్పిపోతాడు. ఇదే లాస్ట్ పత్రిక, ఇదే పౌలు గారు రాసిన లాస్ట్ పత్రిక. ఈ 2వ తిమోతి రాసి పౌలు గారిని తల తీసేస్తారు, శిరఛేదనం చేస్తారు. అందుకే చివరి పత్రిక రాసే సమయానికి ఎవరున్నారు ఆయనతో పాటు? లోక అన్న వ్యక్తి ఉన్నాడు. ఈ లోకయే లోకాసువార్త రాశాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చివరి వరకు తనతో ముందు ఎవరు? లోక ఉన్నాడు. జ్ఞానవంతుడు, జ్ఞానవంతుడిగా ఎదిగాడు. అంటే నేనే కాదు, నాతో ఉన్నాడు కూడా ఎదుగుతాడు. అది ఒక వ్యక్తి పదును పెట్టాడు. ఇతను ఇనుము అయితే ఈ ఇనుము మరొక ఇనుమును ఎలాగైతే పదును పెడుతుందో, ఈ జ్ఞానవంతుడు మరొక వ్యక్తిని జ్ఞానవంతుడిగా మార్చాడు, పదును పెట్టాడు, మంచి ఆలోచన ఇచ్చాడు. మత్తయి, మార్క్, లూకా, యోహాన్ 4 సువార్తలు చదివారు ఎప్పుడైనా? వెరీ గుడ్. మత్తయి, మార్క్, లూకా, యోహాన్. ఈ నలుగురిలో అన్యుడు ఎవరో తెలుసా? అన్యుడు లూకా. మత్తయి, మార్క్, యోహాను యూదులు. ఒక లూకా మాత్రమే అన్యుడు. ఒక అన్యుడు ఉత్తరం రాశాడు. చూసారు, దేవుడు ఒప్పుకున్నాడు. అన్యుడు దేవుడు తెలుసుకున్నాడు. అందుకే నలుగురిలో లూకా మాత్రమే అన్యుడు, మిగతా ముగ్గురు కూడా యూదులు. మత్తయి, మార్క్, యోహాన్. ఈ అన్యుడు అపోస్తలుడైన పౌలుకి స్నేహం చేశాడు, అతనితో ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే అతను వెలిగించాడు, అతనికి మొదలు పెట్టాడు. అది స్నేహం అంటే. నిజంగా లోకాకి నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? అపోస్తలుడైన ఆయన నా ఫ్రెండ్. ఎందుకంటే ఈ రోజు నేనంత జ్ఞానం కలిగి ఒక పుస్తకం రాయడానికి కారణం ఆయనే. నెంబర్ 6, నమ్మక ద్రోహము చేయనిది నిజమైన స్నేహం. నిజమైన స్నేహం ఏం చేయదు? ఎప్పుడు చేయదు. అంతే కదా, ఇది మనకు తెలుసు అందరికి. నిజంగా నీతో స్నేహం చేసేవాడు నీ వెంటే తిరుగుతుంటాడు, నీతో అన్ని చేస్తుంటాడు, కానీ వెన్నుపోటు పొడుస్తుంటాడు. వెన్నుపోటు పొడిచేవాడు. యేసు ప్రభుతో తిరిగాడు ఇస్కరియోతు యోధ, యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభుతో పడుకున్నాడు, కానీ 30 వెండి నాణాలకు అమ్మేలేదా? అసలు ఇప్పుడు ద్రోహి ఎవరు? ఇస్కరియోతు యోధ ద్రోహి, నమ్మక ద్రోహం చేసిన వాడు. అందుకే ద్రోహం చేసి మిగిలిపోలేదు, మళ్ళీ చచ్చిపోయాడు, ఊరేసుకున్నాడు. ఆ మంచి వ్యక్తికి నమ్మకం చేసినందుకు అపవాది ప్రేరేపించి 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 ఒక మంచోడికి నువ్వు అప్పచెప్తావా? నీది ఒక బతికేనా యోధ? నీది ఒక బతికేనా? ఒక మంచోడిని అప్పగిస్తావా సిలువకి అని పక్క నుంచి ఎన్నో మాటలు అనేసరికి చచ్చిపోయాడు, ఊరేసుకున్నాడు. ఆ డబ్బులన్నీ పడేసాడు అక్కడే, 30 వెండి నాణాలు. అంటే నమ్మక ద్రోహం చేసిన వాడు మంచి స్నేహితుడు నమ్మక ద్రోహం చేయడు. కానీ ఇస్కరియోతు యోధ ప్రభువైన యేసు అన్నం పెట్టాడు, ప్రభువైన యేసుతో తిరిగాడు, ప్రభువైన యేసుతో ఉండి ఒక అపోస్తలుడిగా ప్రభు ఇస్తే యేసు ప్రభువుని అమ్మేశాడు. అంటే నమ్మక ద్రోహం. ఇలాంటి వాళ్ళు కూడా మీ దగ్గర అక్కడక్కడ మనకు కనబడతారు. మీరు కూడా అంటుంటారు, వాడు నమ్మక ద్రోహం చేశాడు, వ్యాపారంలో నాకు నమ్మక ద్రోహం చేశాడు అంటారు కొంతమంది. ఏదో చేసి ఉండొచ్చు వాడెవరు. దయచేసి ఇక్కడ ఉన్న క్రైస్తవులు మనందరం ఈ 6 విషయాలు ముందుగా నువ్వు ఎల్లప్పుడూ ప్రేమించు. ఎవరినైనా, ఎందుకు? ఏ దేవుడిని అయితే నమ్ముకున్నామో ఆ దేవుడు నిజమైన స్నేహం అర్థాలు చెప్తున్నాడు. ఏది నిజమైన స్నేహం? ఎల్లప్పుడూ ప్రేమించు, విడువక ప్రేమించు. రూతు నయోమిని ప్రేమించినట్టు. కష్టాల్లో ఒక అన్నదమ్ముడిగా ఉండు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, నీకు చేతనైన సహాయం చేయండి, వాళ్ళకి అండగా ఉండండి. నీకు చేతనైతే కనీసం పరామర్శించండి, వెళ్ళి చూడాలి. ఎలాంటి వారైనా చూడాలి. మనం అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, నిరాశ, కుంగిపోయినా ఆ దుర్దశలో నువ్వు నిజంగా వెళ్తే నువ్వు అనుకుంటాడు, నా అన్న వాళ్ళు రాకపోయినా మీరే వచ్చారు అంటాడు. నా తోడుకుంటున్నా నన్ను చూడడానికి రాలేదు, సంఘస్థులు వచ్చారండి, చూడు నా మాట ఉందో. నిజమైన స్నేహితులు వాళ్ళే. గద్దించండి, ఎవరినైనా పర్వాలేదు, ముఖస్థుతి చేయకండి. అంటే వాడు తప్పు చేసినా పర్వాలేదురా బాగుంది అనకండి. ఎప్పుడు తప్పు చేస్తే తప్పు అని చెప్పండి, బాగా చేస్తే ప్రోత్సహించండి, ప్రశంసించండి. అంతేగాని మీరు కరెక్ట్గా చేస్తే చూసారా నాతాను పేరు ఎంత మారుమోతుందో. ఈ రోజు నేను ఎప్పుడు దావీదుని ఎప్పుడు చదివినా నాకు నాతాను గుర్తొస్తాడు. ఎందుకంటే దావీదు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఈయన కనబడకపోవచ్చు, ఈ రోజు ఈయన పేరు వినబడకపోవచ్చు, కానీ దావీదు అన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఎంత స్థాయిలో ఉండడానికి కారణం నాతానే. అది మనకు గుర్తు లేకపోయినా ఎవరు బాగా గుర్తుంటుంది? దావీదు గుర్తుంటుంది. ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఆ సహోదరుడే. ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఆ వ్యక్తే. మీ జీవితంలో గుర్తుంటుంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం పలానా వ్యక్తి అని ఎప్పుడు మర్చిపోకూడదు.
ఈరోజు నువ్వు బాగుండొచ్చు, కానీ ఎక్కడి నుంచి వచ్చావో, ఏ స్టేజ్ నుంచి వచ్చావో ఎప్పుడు మర్చిపోకు. హత్తుకొని నమ్మకంగా బ్రతకండి ఎప్పుడు కూడా. నువ్వు ఎవరైతే ఒకవేళ ఆయనలో తప్పున్నప్పుడు, ఆవిడలో తప్పున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదే చెప్పండి, సిస్టర్ నేను చేసింది పొరపాటు, బ్రదర్ నేను చేసింది తప్పుని. అంతేగాని వాళ్ళ తప్పును, వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లల తప్పును తీసుకెళ్ళి మరొక దగ్గర పంచాయతీ పెట్టకండి. అది నమ్మకమైన వ్యక్తి చేసేవాడు కాదు. నమ్మకమైన స్వభావం కలిగిన సంగతి ఏం చేస్తాడు? దాస్తాడు. నా చెల్లె కదా, ఇప్పుడు నా చెల్లి గురించి ఎక్కడైనా చెప్పుకుంటానండి నేను వెళ్ళి. ఇప్పుడు నా చెల్లె వాళ్ళు తోడపుట్టేది కాకపోవచ్చు, సంఘానికి వచ్చిన చెల్లి అనుకోండి. ఆ సంఘానికి వచ్చిన చెల్లి గురించి మరొక చోట చెప్తున్నానంటే నీ చెల్లి గురించి నువ్వు చెప్పుకున్నట్టే చెప్తావా? నేను చెప్పను. మీ అక్కడ గురించి చెప్పను, మీ పిల్లల గురించి చెప్పను. మరి వాళ్ళ గురించి చెప్పం, కానీ ఆ చెల్లి గురించి చెప్తున్నామంటే నమ్మకం. అది నమ్మకత్వమా? నీకు నమ్మి నువ్వు చెప్పింది ఈ విషయం అంతా. ఎప్పుడు జీవితంలో నమ్మక ద్రోహం చేయకండి. అలాగే ఎవరైనా నీకు ఎంకరేజ్ చేస్తూ నీకు మంచి ఆలోచనలు నడిపించేవాడే నీకు ఫ్రెండ్. చివరిగా సృష్టిలోనే గొప్ప స్నేహితులు ఎవరు? ఇది ప్రాముఖ్యం. మరి ఎంతవరకు స్నేహం లక్షణాలు చెప్పారు మీకు. చివరిలో అసలు నిజమైన స్నేహితుడు ఎవరు అంటే ప్రాణం పెడతాడు మన కోసం. ప్రాణం పెట్టేశాడు, ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. ఎందుకు? మనందరూ నరకానికి వెళ్ళకుండా పరలోకం వెళ్ళాలి, దేవుడి దగ్గర ఉండాలి, యుగ యుగాలు కూడా పరిశుద్ధుడు 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 అని ఆ పరలోకంలో ఉండాలని, మనకి నెమ్మది కలిగిన స్థలంలో ఉంచాలని ఒక ఆయన ప్రాణమే పెట్టేశాడు. రోమపత్రిక 5వ అధ్యాయం చివరి 2 వచనాలు. రోమపత్రిక 5వ అధ్యాయం. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? అసలు నిజమైన స్నేహితుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు మనందరికీ. రైట్. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు ఎంతకాలం భక్తిహీనుల కొరకు చనిపోయేను. 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, మనం ఇంకా పాపులమై ఉండగా. 10వ వచనం. ఏలైనగా శత్రువులమై ఉండగా. ఆ కండిషన్ చూసారా? మనం ఎలా పోరాడే? ఇప్పుడు చూడండి, భూమి మీద పాపులు, నేను పాపుని, నేను భక్తిహీనుడిని, నేను శత్రువుని, నేను బలహీనుడిని. నేను పాపి, శత్రువు, బలహీనుడు. కనీసం ఏ మంచి కూడా నాలో లేదు, ఏ మంచి లేదు. కానీ నా కోసం ఒక ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. అంటే ప్రాణం పెట్టిన వ్యక్తి కన్నా స్నేహితులు ఎవరుంటారు నిజంగా? మూడు ప్రాణం పెట్టడం పక్కన విషయం. ఆయన ప్రాణం పెట్టిన తర్వాత నేను నరకానికి వెళ్ళకుండా చల్లగా సంతోషంగా నెమ్మదిగా ఉండే స్థలానికి తీసుకెళ్ళాడు. ఆయన కన్నా గొప్ప ఫ్రెండ్ ఎవరు ఉంటారు మనకి? ఎవరు ఉంటారు? అలాంటి యేసు ప్రభు నిజమైన స్నేహితులుగా మనకు ఉన్నాడు మనందరికీ. ఆ నిజమైన స్నేహితులు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నమ్మకంగా ఉండాలి. ఆయన నేను నమ్మాడు, నమ్మి ఏం పెట్టాడు? మరి నువ్వేం చేస్తున్నావు? మందిరానికి రాకుండా తిరుగుతావా? ప్రభు వల్ల చేయలేకుండా తిరుగుతారా? ఎవరైతే ఆరాధనకు రాకుండా తిరుగుతున్నారంటే ఆ నిజమైన స్నేహితులు ప్రాణం పెడితే ఆ నిజమైన స్నేహితులు నువ్వేం చేసావు? నువ్వు మర్చిపోయావు. ఇదా నమ్మక ద్రోహం. ఇస్కరియోతు యోధాలు చాలా మంది ఉంటారు మన దగ్గర. ఇస్కరియోతు యోధ ఏమంటారు మీరు? మీకు ఎలా కనబడ్డాడు ఎంత చెప్పినప్పుడు ఎంత తప్పు చేశాడో అని అనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం ఆయన ప్రాణం పెట్టి ప్రతి ఆదివారం త్వరలో చేయండి అంటే ప్రాణం పెట్టిన వ్యక్తిని మర్చిపోయి తిరుగుతున్నానంటే గాలిలో, నేను లోకంలో ఆ ప్రభువులో చేయట్లేదంటే నేను నమ్మక ద్రోహం లేదా? నాకు నన్ను నమ్మి ప్రాణం పెట్టాడు, నిన్ను నమ్మి ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితులు నువ్వేం చేస్తున్నావు? నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఎందుకు? నువ్వు ప్రభువులో చేయలేకపోతే నమ్మక ద్రోహం కాదా అని నేను అడుగుతున్నాను. నమ్మక ద్రోహమే, కానీ ఇది ఎవరికి కనబడదు, ఇది ఎవరికి తప్పు అనిపిస్తుంది. ఇస్కరియోతు యోధ మాత్రం చేసిన తప్పుగా చూస్తున్నాం. తప్పే కాదను. మరి నువ్వు చేసింది? నీకోసం ప్రాణం పెట్టలేదా? నా కోసం ప్రాణం పెట్టలేదా? ఎవరు వ్యక్తిగతంగా తీసుకోండి. నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు నన్ను నిజంగా ప్రేమించి నా కోసం త్యాగం చేసి నాకు నిజమైన స్నేహం చూపించాడు. ఆ నిజమైన స్నేహానికి అర్థమేంటో తెలియజేశాడు. అలాంటప్పుడు ఆ స్నేహితుడిని నేను ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఆ స్నేహితుడిని ఎప్పుడు ప్రభువులో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఆ రొట్టెను ఆ ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడల్లా ఆయన అనుకుంటాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఫ్రెండే, నేను ఏదైతే ఫ్రెండ్ అనుకున్నానో నిజంగా నాకు ఫ్రెండే ఆయన. ఆయన కూడా నాకు ఫ్రెండే, ఆవిడ నాకు ఫ్రెండే ఆయన అప్పుడు అనుకుంటాడు. అంతేగాని మర్చిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఆరాధన అంటే నీకు గుర్తు లేకుండా, ఆరాధన అంటే నిర్లక్ష్యంగా, ఆరాధన అంటే చూడకగా, అసలు ప్రభువునే నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నీ ఫ్రెండ్ నీకు గుర్తులేడా? గుర్తులేడు. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, ఆడుతూ తిరుగుతాడు. తిరుగు ఒకరోజు అడుగుతాడు ఆ స్నేహం నీకోసం ఏం చేశారని. యోహాను సువార్త చివరిగా
నిమిషాలు ఆలస్యమైన చివరి మాట అద్భుతంగా ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను నీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. 15. దాసుడు తన యజమానుడు చేయదని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక అబ్బా స్నేహితులని పిలుస్తున్నాను. మనం ఎవరమాట అక్కడ చెప్తారు శిష్యులకి, ఇక మీరు నా దాసులు కాదు, మీరు నా ఫ్రెండ్స్ అన్నారు. చూసారా, ఈరోజు ఆ శిష్యులే కాదండి, ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటిస్తూ ప్రభు చెప్పిన ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు నిజంగా ఎప్పటికీ భూమి మీద ప్రభుకి స్నేహితులై ఉంటారు. అది నిజమైన స్నేహం. ఆయన ఫ్రెండ్షిప్ డే అన్నారు కదా. ఫ్రెండ్షిప్ డే అంటే ఇద్దరు కలిసి బార్కి వెళ్ళిపోవడం. వెళ్ళండి బార్కి, అది ఫ్రెండా? ఇద్దరు కలిసి బిర్యానీ తినడం కాదు. ఇద్దరు కలిసి కూల్ డ్రింక్ తాగడం, ఒక దాంట్లోనే నోరెట్టేసి కరోనా వస్తుంది. ఇదే ఫ్రెండ్షిప్. ఎవరో చెప్పారు మీ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్షిప్ అన్నది అర్థం ఏంటంటే ఈ లక్షణాలు మనకు తెలియాలి. అలా వెళ్ళిపోతే నీకు ఫ్రెండ్షిప్ అనుకుంటారు. అది ఇప్పించారు నాకు అలాంటి ఫ్రెండ్ ఎవరు లేడు. నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం ఒక లక్షణాలు. అసలు నిజమైన స్నేహం అంటే ప్రాణాన్ని పెట్టడం లేదు. కానీ యేసు ప్రభువుని ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రభు గారికి లేకపోతే చూడండి, దావీదు ఏమంటాడు, నా తనం లేకపోతే నేను లేను అన్నట్టుగా యేసు ప్రభు లేకపోతే నువ్వు లేవు. ఆయన నేను స్నేహితుడిగా చూస్తున్నాడు, నిన్ను స్నేహితుడిగా చూస్తున్నాడు, నన్ను స్నేహితుడిగా చూస్తున్నాడు. ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవాలి కదా, నిలబెట్టుకోవాలి. అందుకే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో స్నేహానికి అర్థం చెప్తున్నాడు. ఇద్దరు కలిసి తిరగడం కాదు, ఇద్దరు మనసులు, ఇద్దరు హృదయాలు, రెండు వేరు వేరు శరీరాలైనా వాళ్ళ ఆత్మ ఒకటే అన్నట్టుగా మన జీవితంలో ఎప్పుడు స్నేహం, ప్రేమ, నమ్మకం, త్యాగం అనే పునాదుల మీద ఆధారపడతారు. నువ్వు ప్రేమించకుండా అక్కడ మాట చివరిలో నీ స్నేహం ఎలా ఉంది? లోక స్నేహమా, దైవికమైన స్నేహమా? నువ్వు ఎదుటివాడికి ప్రేమ చూపిస్తున్నావా? లేదా నీ ప్రేమలో స్వార్థం ఉందా? ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా? ఎప్పుడైనా ఎవరైనా పరామర్శించారా? ఎప్పుడైనా ఎవరైనా ఆదరించారా? ఇవేమీ లేకుండా అది స్నేహం కాదు. ఆ వ్యక్తి మీద స్నేహం కాదు. నువ్వు ఎప్పుడూ పలకరించు, ఎప్పుడూ ఆదరించు, ఎప్పుడూ పరామర్శించు. ప్రేమ లేకుండా, నమ్మకం లేకుండా, త్యాగం లేకుండా అది స్నేహం కాదు. కనుక దయచేసి ప్రేమతో ఫ్రెండ్షిప్ డే మంచిదే. బ్యాండ్లు కట్టేసుకున్నారా? మంచిదే, కట్టేసుకోండి. కానీ నిజమైన స్నేహం మాత్రం అర్థం ఇదే చెప్పాడు. బైబిల్ గ్రంథం ఇచ్చే అర్థం ఇదే. పైగా అందరికన్నా నిజమైన ఇక్కడ ఎంతో మంది చూపించారు మీకు, వారందరూ స్నేహితులే. కానీ అందరికన్నా సృష్టిలో గొప్ప స్నేహితుడు మనకి ఎవరు? యేసు ప్రభు. ఎందుకంటే నేను నరకానికి వెళ్ళకుండా పౌలు గారు తప్పించలేదు. పౌలు గారు వాళ్ళు కాదు, లోకా వాళ్ళు కాదు, దావీదు వాళ్ళు కాదు, నాతాను వాళ్ళు కాదు. నేను నరకానికి వెళ్ళకుండా తప్పించేది ప్రభు అయిన యేసు మాత్రమే. కనుక అందరూ స్నేహితులే. అందరికన్నా ప్రాముఖ్యమైన స్నేహితులు ఎవరు? కాబట్టి ఈ స్నేహం లక్షణాలు మీరు తెలుసుకున్నారు కదా. భవిష్యత్తులో మనం బయటకు వెళ్ళినా నన్ను ఎవరైనా మనోహర్ నా ఫ్రెండ్ అన్నాడు అనుకోండి, ఆ మనోహర్ ఏం చేయాలి అంటే ఇవి చేయాలి, ఇలా ఉండాలి. గద్దిస్తాడా మనోహరు? ఆయన గద్దిస్తాడు. మంచిదైతే ఫ్రెండే అంటే ఇందులో ఏది లేకపోయినా నీ బుద్ధికి, నీ ఆలోచనకు పదులు పెడతాడా? పెడతాడు. అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంతే. ఒక వ్యక్తిని ఫ్రెండ్ అన్నామంటే కార్యక్రమాలు ఉండాలి, లక్షణాలు ఉండాలి. దేవుడు మనలో చూస్తాడు. కనుక నన్ను ఎవరు యాక్సెప్ట్ చేసినా ఒక ఫ్రెండ్గా ఉండాలి అంటే ఆ ఫ్రెండ్కి ఈ విధంగా నేను చేయగలగాలి. అది నిజమైన ఫ్రెండ్షిప్ డే. అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్నాను.